వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో. తెలుగు రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి. ప్రతి డ్వాక్రా మహిళకు ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ని ఇస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగానే ప్రతి డ్వాక్రా మహిళకు ఈ ఫోన్ అందేలా చర్యలు మొదలుపెట్టారు. ఆండ్రాయిడ్ ఫోన్ తో పాటు డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయలు ఇస్తానని, అవి 3 విడతల్లో ఇస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు ఆ సొమ్మును కూడా ప్రజల వద్దకు చేరేలా సన్నాహాలు మొదలుపెట్టారు. ఇప్పటికే పూణే నుండి మన తెలుగు రాష్ట్రాలకు వివిధ ట్రాన్స్పోర్ట్ మార్గాల్లో ఫోన్లను తరలించామని తెలిపారు. చంద్రబాబు ఓట్ల కోసమే ఇలా ప్రజలకు ఫోన్లు మరియు డబ్బు ఆశ చూపించి ఎలక్షన్స్ అవగానే ఆ ఊసే లేదు అన్న వారందరూ నోటి మీద వేలు వేసుకునే పనయిందిప్పుడు. అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ 2019 ఎలక్షన్ రిజల్ట్స్ కి ఇంకా 10 రోజులున్నా అంతలోపే ప్రతి మహిళకు డబ్బు చేరేలా చేస్తున్న చంద్రబాబు గారికి కృతజ్ఞతలు అని తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే ఫోన్లు డబ్బు ఇస్తారు అనుకున్న వారికి ఇప్పుడు కొత్త సందేహం వచ్చింది. 2019లో కూడా తెలుగుదేశం పార్టీయే పవర్ లోకి రానుంది కనుకనే చంద్రన్న ప్రజలకు థాంక్స్ చెప్తూ ఈ వరాలు కురిపిస్తున్నాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన టెక్నికల్ నాలెడ్జ్ తో రాష్ట్రంలో జరిగిన పోలింగ్ ను ఒక టీం సహాయంతో జనరల్ సర్వే చేసిన బాబు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 2019లో మళ్లీ రూలింగ్ పార్టీగా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కబోతున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. ఆ ఆనందంలోనే ప్రజలపై ఈ వరాల జల్లు కురిపిస్తున్నారట. ఇక ఏ డివిజన్ లో ఏ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ల డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో నా నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తాను. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. థాంక్స్ ఫర్ వాచింగ్.